కొంతమంది పిల్లలు గొంతెమ్మ కోరికలు కోరేస్తుంటారు. వాళ్ళ అమ్మ ఎలా ఉందో తెలియదు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలియదు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు, వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో తెలియదు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ చదివిస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తెలియదు, ఎక్కడికి పోతారో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వాళ్ళ ప్రయాణాలు సాగుతాయో, ఎన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడో, వాళ్ళ అమ్మ ఎన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ లో కష్టపడుతూ వాళ్ళని పోషిస్తుందో ఇవేవి ఆలోచించరు. నాకు కొంటావా కొనవా అని కూర్చుంటారు. మళ్ళీ అన్నం తినరంట, ముఖంలో పెట్టుకుని తిరుగుతుంటారంట అటు ఇటును. అంటే అడిగింది వెంటనే ఏం చేయాలి, వీళ్ళకి కొనియాలి. వీళ్ళు కంపారిజన్ చేసుకుంటుంటారు అనమాట. ఇదిగో మా ఫ్రెండ్ ఒకరుంది, తెగబలిసిందేమో దాంతో కంపేర్ చేసుకుంటది వచ్చి. మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, వాడు తెగబలిసినోడు అయి ఉంటాడు, వాడితో కంపేర్. వాడు బండి మీద వచ్చాడు, నాకు బండి లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాను, నాకు సిగ్గేస్తుంది. వాళ్ళేమో కాస్ట్లీ బట్టలు వేసి తిరుగుతున్నారు, నాకేమో మామూలు సాదా సీదా బట్టలు వేసి నాకు సిగ్గేస్తుంది. వాళ్ళ మెడలో అవి ఉన్నాయి బాగా బలిసిపోయి ఉన్నారు, నా మెడేమో బాగా సన్నగా అయిపోయింది, ఏమో గోల్డ్ అదేమో గోల్డ్, నాకు సిగ్గేస్తుంది. నాకు ఉంగరం లేదు, ముక్కు పుడక లేదు, ఈ చెవులకి అది లేదు, రింగులు లేవు, క్లిప్పులు లేవు, మేము అక్కడికక్కడికో టూర్కి వెళ్తున్నాం, మాకు ₹1,00,000 కావాలి. ఇవన్నీ గొంతెమ్మ కోరికలు కోరేస్తారు తప్ప, అరే నాయన నువ్వు కోరుతున్న కోరిక తీర్చగలిగే సామర్థ్యం మీ అమ్మకే నాన్నకే ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు అన్నం పెట్టడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుసు? నిన్ను ఆ కాలేజీలోనూ ఆ స్కూల్లోనూ చదివించడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎవరికి తెలుసు? నీ కోసం ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, ఎన్ని అప్పులు కట్టుకుంటున్నారో, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో, ఎంతమంది ఇంటికి వచ్చి గొడవలు చేస్తున్నారో అప్పులు తీర్చమని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ అమ్మా నాన్న ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఎంత ఇబ్బంది పడ్డారో ఎప్పుడైనా ఆలోచించావా? ఏమీ ఆలోచించావు. కొంటావా సత్తావా? కొనకపోతే నేను అన్నం తిన్నాను, కొనకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోరా దరిద్రుడు అంటాను నేనైతే. నేను అస్సలు బతిమలాను. వెళ్ళిపోతావా? మంచిది. ఒక జత బట్టలు కూడా ఇవ్వను, ఆ ఉన్న జత బట్టలు కూడా ఇప్పేసి మొలతాడుతో పోరా దౌర్భాగ్యుడు అనాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు మరి కొంతమందికి. మరి అలాగే చెప్పాలి అలాంటి వాళ్ళకి, నేను వెళ్ళిపోతా, నేను ఉండను, నేను తిన్నాను. ఏం చేస్తావు నువ్వు? అసలు అలాంటి బిడ్డలు ఉండకపోవడమే మంచిది. ఉంటారు అలాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం వివేకం ఇంకెప్పటికి రాదు. ఇంకళ్ళకి అరే కుటుంబం అంటే ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థను అర్థం చేసుకుని నడుచుకునే వాళ్ళు నిజమైన బిడ్డలు.